అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం అతి పవిత్రమైన మొక్క గురించి తెలుసుకుందాం. అది మొక్క ఏం మొక్క అంటే కలింకాయ చెట్టు. మనం అతి భయంకరమైన ఫారెస్ట్లో ఉన్నాం. ఆ ఫారెస్ట్లో చెట్టు అనేది కలింకాయ చెట్టు అనేది మీకు అందరికీ పరిచయం చేపిస్తాను. ఆ చెట్టు కాయలు మనం తినడం వల్ల ప్రయోజనం ఏమి, నష్టం ఏమి అనేది విషయం పూర్తిగా నేను ఈ వీడియోలో తెలియపరుస్తాను. అదేవిధంగా కలింకాయ చెట్టు అనేది 2 రకాలు ఉంటాయి. ఒకటి నేల కలింకాయలు, నేల కలింకాయని చిట్టి కలింకాయలు అంటారు. ఆ చెట్లు అనేది అంతంత మాత్రమే ఉంటాయి. చిన్న కాయలు, చిన్న పండ్ల వరకే ఉంటాయి. కానీ మా అడవిలో పెద్ద కలింకాయ చెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ కలింకాయ చెట్టు వల్ల ఆ కలింకాయలు మనం తినడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంది, అదేవిధంగా కలిం పండు మనం తినడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉంది, లేదా ఎటువంటి నష్టాలు ఉన్నది ఏమి అనే విషయం మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఈ కలిం చెట్టుని ఒకసారి చూడండి. మనం ఉండేది కలిం చెట్టు కిందనే ఉన్నాం. చూడండి, ఇది లోపల భాగం. ఇది కనీసం పైన ఎంత హైట్ వరకు పోయిందంటే ఒక 30 అడుగులు ఎత్తు వరకు పెరిగింది. ఇదే కలింకాయ చెట్టు. చూడండి, రెమ్మలు ఇవి. కలింకాయ చెట్టు అనేది చిన్న చెట్టు అనుకోవద్దండి, కనీసం 30 అడుగులు ఎత్తు వరకు పోతుంది. ఇది అడవిలో ఉండేటువంటి కలింకాయ చెట్టు. ఇది దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉంది. అదేవిధంగా కొన్ని రకాల నష్టాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా కలిం పండు అనేది ఏ రకంలో ఉందో మీరే చూడండి. కలిం పండ్లు కూడా మీరు పరిశీలించండి చెట్లలో. ఈ కలిం పండ్లు, కలింకాయల వల్ల మనకి లాభం ఏమి, నష్టం ఏమి అనే విషయం పూర్తిగా తెలుసుకుందాం. చూడండి, కలిం పండ్లు, కలింకాయలు. దీన్ని మనం అంతే 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 చూడండి, కలిం పండు అనేది ఈ విధంగా ఉంటాయి. బాగా చూడండి. అదేవిధంగా కలింకాయలు కూడా ఇవి కలింకాయలను మనం 2 దెబ్బలుగా కోసి దాని లోపల గింజలు అనేది ఉంటాయి. ఆ గింజలు తీసేసి మనం ఊరగాయ కానీ చేసుకొని రోజు వాడితే మనం ఎంతో ఆరోగ్యకరంగా ఉంటాము. అదేవిధంగా కలిం పండ్లు తింటే అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి కలిం పండ్లు. కళ్ళు పండ్లు ఏ రకంలో ఉన్నదో చూడండి. కలర్ వచ్చి నలుపు, అదే కాయలు వచ్చి పచ్చ కలర్లో ఉన్నాయి. ఇది కలింకాయ చెట్టుకి గుర్తు. ఈ పండు తినేదాని వల్ల ఎటువంటి విటమిన్ లభిస్తాయి, పోషక పదార్థాలు లభిస్తాయి అనేది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే పూర్తిగా నేను వివరిస్తాను. కలింకాయలను మామూలుగా ఊరగాయ వేసుకొని తింటాం. ఈ కలింకాయలను దెబ్బగా 2గా కోసినప్పుడు దీని లోపల గింజలు అనేది ఉంటాయి. ఇది లోపల ఉండే గింజలు. చూడండి, ఈ గింజలను తీసేయాలి. చూడండి, లోపల కలింకాయని 2గా కోస్తే గింజలు వస్తాయి. ఆ గింజలతో కూడా వేసుకుంటే మనకి చేదు అనేది పుడుతుంది. గింజలను తీసేసి వీటిని బాగా ఎండబెట్టి మన మామిడికాయ ఊరగాయ ఏ విధంగా అయితే చేసుకుంటామో ఆ విధంగా దీని ఊరగాయ గడ్డ వేసుకొని తింటే మనకి అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అన్ని రకాల ఊరగాయల్లో కన్నా ఈ కలింకాయ ఊరగాయల్లో చాలా శక్తి అనేది ఉంది. ఆ శక్తి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అదేవిధంగా ఈ కలింకాయలను రకరకాల పరిభాషల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో పిలుస్తారు. ఒకరు వాక్కాయలని, ఇంకొకరు వచ్చి కాలేకాయలని అని రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు. ఈ కలింకాయల్లో ఎటువంటి విటమిన్లు ఉంటాయి తెలిసిన? సి విటమిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కలింకాయల్లో. అదేవిధంగా బి విటమిన్ అనేది కూడా ఈ కలింకాయల్లో ఉంటుంది. అదేవిధంగా కాల్షియము, ఫాస్ఫరస్, ఐరన్ వంటి పోషక పదార్థాలు కూడా ఈ కలింకాయల్లో ఉన్నాయి. అదేవిధంగా ఈ కలింకాయలను మనం ఊరిగా వేసుకొని సరే, లేదా పచ్చి కలింకాయలు అయినా సరే పచ్చడి చేసుకొని కూడా వీటి వాడచ్చు. వీటి కానీ వాడుతూ వస్తే మన రక్తహీనతను అనేది తగ్గిస్తుంది. అదేవిధంగా ఇమ్యూనిటీని
పెంచడం అనేది జరుగుతుంది. కలింకాయలు వాడటం వలన మనకి జీర్ణ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంటే ఒక రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కలింకాయలు శరీరంలో మంటను అనేది తగ్గిస్తుంది. అంటే ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని రక్షిస్తుంది. కలింకాయల రసం మూత్రపిండాలలో ఉండేటువంటి రాళ్ళను కూడా ఇది కరిగిస్తుంది. అదేవిధంగా కలింకాయలు రసం మూత్రనాళాలను కూడా శుభ్రపరుస్తుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యకరంగా మనకి పనిచేస్తాయి. ఇది ఈ కలింకాయలు మనం ఊరికే వేసుకొని తినడం వలన మన సిగుళ్ళలో రక్తస్రావం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అంతర్గత రక్తస్రావము లేదా పిత్తాశయము మొదలగు సమస్యలకు నివారణకు కూడా ఈ కలింకాయల ఊరగాయ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇటువంటి వ్యాధులు రాకుండా ఇది అరికడుతుంది. అంతేకాదు చర్మ వ్యాధులైనటువంటి అజీర్ణం కావడం కానీ, పొట్ట నొప్పులు కానీ, గ్యాస్ సమస్యలు కానీ ఈ సమస్యల నుంచి ఈ ఊరిగాయ మనం తింటా వస్తే అలాంటి సమస్యలు కూడా మనం కొంతవరకు నివారణ కావడం అనేది జరుగుతుంది. రోజు కానీ ఊరిగాయ వేసుకొని తింటే గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా మనకి రావు. అదేవిధంగా మనకి మెదడు కూడా ఆరోగ్యకరంగా పనిచేస్తుంది. ఓకే. కలింకాయలు కానీ పండ్లు కానీ ఎవరు తినకూడదంటే గర్భవతులు ఉండేవాళ్ళు తినకూడదు. అదేవిధంగా పాలు ఇచ్చే తల్లులు కూడా కలింకాయలు తినకూడదు. పాలిచ్చే తల్లులు పిల్లలకి పాలు ఇస్తూ ఉంటారు. ఆ పిల్లలకి ఏం జరుగుతుందంటే ఒక వాతలు కానీ విరోచనాలు కానీ కావడం అనేది జరుగుతుంది. తల్లికి ఏం కాదు, ఆ పిల్లకాయలకి వాతులు విరోచనాలు అనేది జరుగుతుంది. అదేవిధంగా జీర్ణ సమస్యలు ఉండే వాళ్ళకి అంటే పేగు సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండేవాళ్ళు కూడా ఈ కలింకాయలు కానీ పండ్లు కానీ వాడద్దండి. సరే, మరొక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటవుదాం. నమస్కారం. అదేవిధంగా మన ఛానల్ను చూస్తున్నారే కానీ ప్రతి ఒక్కరూ లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోవడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరి మరీ ప్రార్థిస్తున్నాను.